అనేక రకాలుగా మనం మోదకాలు చేసుకోవచ్చు. ఇది ఒక రకం. జనరల్‌గా నార్త్ సైడ్ ఎక్కువ చేస్తుంటారు ఉఘాడిచ్చే మోదకని. సో, ఇలా ఉంటుంది. లోపల కోకోనట్ ఇంకా బెల్లం ఉంటుంది. బావుంటుంది బాగా. తప్పకుండా ట్రై చేయండి. ఎలాగో గణేష్ చతుర్దశి వస్తుంది కాబట్టి ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు మనము కొబ్బరి ఇంకా బెల్లం మిక్చర్ చేస్తున్నామన్నమాట. నేను ఒక 2 కప్స్ తురిమిన బెల్లం తీసుకుంటున్నాను. ఈ కప్‌తో 2 హోల్ కప్స్ తీసుకున్నానన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఎంత కొబ్బరి వాడతామో దానికి హాఫ్ క్వాంటిటీ బెల్లం వాడాలి. సో 2 కప్పులు కొబ్బరి తీసుకున్నా కదా, హాఫ్ కప్ బెల్లం వాడాలన్నమాట. సో కొంచెం ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 2-3 నిమిషాలు అలాగా వేయించండి నెయ్యిలోని ఈ కొబ్బరి పొడిని. ఇప్పుడు హాఫ్ కప్పు బెల్లం వేసుకుంటున్నాం అనమాట. ఇంకేం లేదు, బెల్లం బాగా కరిగి ఇది ఇంకా ఆ కొబ్బరి కలిపి దగ్గరగా మనకి ముద్ద అవ్వాలన్నమాట. అంతే. మనం ఏంటంటే రౌండ్ బాల్స్లా చేసుకుంటాం, అలా అయ్యేలాగా ఈ 2 కలవాలి. ఫస్ట్ బాగా మనకి బెల్లం కరిగి కొబ్బరితోని కలవాలన్నమాట. ఇది కొంచెం టైం పడుతుంది, అంటే మనం వేసుకున్న కొబ్బరి క్వాంటిటీ బట్టి ఉంటుంది. మొత్తం కలిసాక మీకు ఇలా ఉంటుందన్నమాట. దగ్గర పడ్డాక ఇలా జరగడానికి మీకు ఒక 8 నుండి 10 నిమిషాలు అలా పడుతూ ఉంటుంది. సిమ్లో పెట్టుకొని చేసుకోండి. హైలో పెడితే మాడిపోతుంది. సో సిమ్లో పెట్టుకోండి. ఇలా దగ్గరకు వచ్చేస్తుంది మీకు. ఈ స్టఫింగ్ చాలా బాగుంటుంది, మనకి చాలా కమ్మగా ఉంటుంది. కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నాం, ఒక హాఫ్ టీ స్పూను. మంచి వాసన వస్తుంది. కొబ్బరి బెల్లం ఇంకా యాలక పౌడర్ కలిపి చాలా మంచి టేస్ట్ను తెస్తుంది అది. ఇప్పుడు మనం బయట తొక్క కోసం ఇప్పుడు 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నాం, ఇంకా 1 టీ స్పూను నెయ్యి తీసుకుంటున్నాం, కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాం పై పొర కోసం అన్నమాట. ఇప్పుడు 2 కప్పులు వాటర్ తీసుకుంటున్నాం కదా, 2 కప్పుల బియ్యపిండి తీసుకోవాలి. మనం ఎంత బియ్యపిండి తీసుకుంటున్నామో అంతే వాటర్ తీసుకోవాలి. అప్పుడే మనకి బాగా అవుతుందన్నమాట. కొంచెం కొంచెం వేసి నెమ్మదిగా కలుపుకోండి. ఇంకా మనకి స్టవ్ సిమ్లో పెట్టుకోండి. హై ఉంటే తొందరగా మాడిపోతుంది. ఒకటి వేసి తిప్పాను కదా, నెక్స్ట్ 2వ కప్ కూడా వేసేయాలి. వేసి నెమ్మదిగా తిప్పుతూ ఉండాలి. నేను కొంచెం పడుతుందని ఉప్పు వేసాను మళ్ళా. ఇదిగోండి 2వ కప్ కూడా వేసి జాగ్రత్తగా సిమ్లో పెట్టి నెమ్మదిగా తిప్పుకోండి. బాగా పిండి మొత్తానికి నీళ్లు పట్టాలన్నమాట. 2 కప్పులు బియ్య పిండికి 2 కప్పులు వాటర్ సరిగ్గా సరిపోతుంది. మీరు మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మాడకుండా కింద అంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. కొంచెం బాగా ప్రెషర్ పెట్టి. సో అలా దగ్గర పడేలాగా చేసుకోవాలన్నమాట. ఇలా ఉంటుంది మనకి బియ్య పిండి. ఇది చల్లారుతూ ఉంటుంది. ఈలోపు మనం ఉండలు చుట్టుకుందాం. మనం కొబ్బరి చేసాం కదా, కొబ్బరి బెల్లం ఇది, ఈ మిశ్రమానికి మనం ఉండలు కట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట బౌల్లోని. ఇలా ఈ సైజ్ చిన్నవి చేసుకోండి. మీరు పెద్ద పెద్ద మోదకాలు చేయాలి అంటే కొంచెం బాల్ సైజ్ పెంచాలి. మీరు చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అలా నెమ్మదిగా అన్నీ ఉండలు చుట్టేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోండి. ఇలాగా ఈ పాటికి కొంచెం చల్లారుతుంది. అయితే ఈ బియ్యం పిండి మిశ్రమం బాగా చల్లారకూడదు. మనం అప్పుడు షేప్ చేయడం చాలా కష్టమవుతుంది. కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే, అలానే మరీ మరుగుతున్నప్పుడు కాదు, కొంచెం చల్లారగానే అది ఆ వేడి పూర్తిగా పోకముందే మనం ఈ బియ్య పిండిని కలిపేసుకోవాలన్నమాట. వీటిని కూడా మనం ఉండల్లా చేయాలి. అయితే మనం కొబ్బరి ఇంకా బెల్లం ఉండల కన్నా ఈ ఉండలు పెద్ద సైజులో ఉండాలి. ఎందుకంటే వీటి లోపల కొబ్బరి ఉండ పెడతామన్నమాట. వీటిని ఇలాగా పరాటాలాగా ఫ్లాట్ చేసి లోపల పెడతాం కాబట్టి ఈ బియ్య పిండితో చేసింది పెద్ద ఉండాలన్నమాట.
సైజు. ఇదిగోండి మీరు మోల్డ్స్ పడితే మీరు నెయ్యి రాసి రెడీగా ఉంచండి. నేను కొన్ని మోల్డ్స్తో కొన్ని చేత్తో కూడా చేశాను. మీ ఇష్టం, మీరు ఎలా చేసుకోవచ్చు, మీరు ఎలా అయినాను. ఇదిగోండి ఇలా ఉండలు చుడుతున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఫ్లాట్గా చేసి దీని లోపల మనం కొబ్బరి ఉండ పెడతామన్నమాట. పెట్టి అవి కార్నర్స్ని ఇలా తీసుకురావాలన్నమాట. ఇవి సైడ్ నుండి మీదకి షార్ప్గా వచ్చేలాగా మీరు చూసుకోవాలి. మీరు మీ పిండి విరగకుండా చూసుకోండి. సో అలా మోదక్ మోల్డ్లో పెట్టచ్చు, లేకపోతే చేత్తో అయినా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇంకొకటి చూపిస్తున్నాను. దీంట్లోపల ఇలా ఉండపెట్టాను కదా, ఇప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేస్తున్నాం. కార్నర్స్ది మీదకి వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మనం మోల్డ్లో పెట్టేస్తే మనకి మంచి షేప్ వచ్చేస్తుంది, మోదక్ షేప్. మీకు ఇలా చేయలేను అప్పుడు మీరు రౌండ్గా కూడా చేసుకోవచ్చు. ఇలా మోదక్ షేప్లోనే ఉండాలని ఏం లేదు, రౌండ్గా చేసినా మీకు అంతే రుచిగా కమ్మగా ఉంటుంది. నేను కొన్ని రౌండ్గా కూడా చేశాను, మీకు ఒకటి తర్వాత చూపిస్తాను. ఏం లేదు, గుండ్రంగా చుట్టేసుకోవచ్చు. మోదక్ లాగే చేయాలని ఏం లేదు. టేస్ట్ అయితే మీరు ఎలా చేసినా కమ్మగానే ఉంటుంది. ఇదిగోండి మోదక్ వచ్చేసింది. అలా అన్నీ చేసేసుకోండి నెమ్మదిగా. ఇదిగోండి నా మోదకాలు ఇలా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకొని కొన్ని నీళ్ళతో నింపి ఇడ్లీ ప్లేట్కి నెయ్యి రాస్తున్నాను అనమాట. ఇప్పుడు స్టీమ్ చేస్తాం. మీ దగ్గర స్టీమర్ గిన్నె ఉంటే మీరు అలా డైరెక్ట్గా కూడా స్టీమ్ చేసుకోవచ్చు. నేను ఇడ్లీ కుక్కర్లో పెడుతున్నాను, మీరు ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక 8 నుండి 10 నిమిషాలు అలా మనం స్టీమ్ చేయాల్సి వస్తుంది. అయితే మీరు అక్కడ ఉండి కొంచెం చెక్ చేసుకుంటూ ఉండండి. నెయ్యి ఎందుకు రాసామంటే మన మోదకాలు దానికి అంటకుండా అనమాట. పెట్టేసి చూస్తే ఇదిగోండి నేను ఇలాగా రౌండ్గా కూడా చేశాను. కొన్ని చెప్పాను కదా, మీకు ఇలా కుదరకపోతే అలా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఉడికాక ఇలా ఉన్నాయన్నమాట. మనకి స్టీమ్లోని బాగా స్టీమ్ అయ్యాక మోదకాలు చాలా బాగుంటాయి, చాలా కమ్మగా ఉంటాయి. ఇదొక హెల్దీ స్వీట్ యాక్చువల్, తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ.